నమస్తే సత్యం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నంద్యాల వాసి సుపరిచితుడు వ్యాపారవేత్త అయిన గోళ్ల రాజేష్ వ్యాపార రంగంలో స్థిరపడి తన స్వంత నియోజకవర్గం నంద్యాల ప్రజలకు సేవ చేసేందుకు అడుగులు వేశారు. సేవా తత్పరత భావంతో ప్రజలకు సేవలందించాలని దృఢ సంకల్పంతో నంద్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేతపట్టి మునుపటి వైభవాన్ని కాంగ్రెస్ పార్టీకి నంద్యాలలో తీసుకువచ్చేందుకు ఉరకలు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఏదైనా సాధించవచ్చని, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్న నమ్మకం ఉందని గోళ్ల రాజేష్ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రతో రాష్ట్రంలో చైతన్యం వచ్చిందని, అలాగే డాక్టర్ వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నదని అన్నారు. గతంలో నంద్యాలలో కాంగ్రెస్ పార్టీకి నాయకుల విజయానికి తాను కృషి చేసిన విషయం గుర్తు చేశారు. తాను వేస్తున్న మొదటి అడుగు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సేవలు అందిస్తూ ముందుకు సాగాలని కోరారు. తాను పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి వారి అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేసి విమర్శలను పక్కకు పెట్టి పనిచేసి చూపిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. గోళ్ల రాజేష్ సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో గోళ్ల రాజేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల అధ్యక్షులు మరియు కోఆర్డినేషన్ సభ్యులు జిల్లా కమిటీ వాళ్ళతో ఏఐసిసి అబ్జర్వర్ కడప నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి జకరయ్య గారు మరి జిల్లా అధ్యక్షుడు నేను ప్రతి కాన్ఫరెన్స్ యొక్క రివ్యూ మీటింగు బూత్ లెవెల్లో అధ్యక్షులను ఏ విధంగా నియమించాలా, కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా తీసుకురావాలని చెప్పి మన ఏఐసిసి నుంచి పార్లమెంటు అబ్జర్వర్ చేసినటువంటి కోఆర్డినేటర్ అయినటువంటి జగరయ్య గారు వచ్చారు. ఈరోజు అందరి మండల అధ్యక్షులకు జిల్లా కమిటీ వాళ్ళకు కూడా సూచన జరిగింది. నంద్యాల పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలలో అన్ని గ్రామ స్థాయి నుంచి కూడా కాంగ్రెస్ కమిటీ వేయబోతున్నాము. వేసినాం, దాదాపు 3-4 నియోజకవర్గాలు అయిపోయాయి. 2-3 రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా కమిటీలు వేయబోతున్నాము. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. ముఖ్యంగా మా యొక్క బలం ఏంటంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించడంలో పూర్తిగా విఫలం కావడంతోనే కాంగ్రెస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి అధికారం ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చిందో ఆ సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కానీ, ఇవన్నీ కూడా ఏ పార్టీతో సాధ్యమవుతా అంటే అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు, ప్రజలు నమ్ముతున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయకత్వంలో, దేశంలో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది. అందులో భాగంగానే ఈరోజు మన జగరయ్య గారు ఈ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఈ నియోజకవర్గాలలో ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే ఆశావాహులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే వాళ్ళు, వారి యొక్క స్థితిగతులు ఏంటివి, కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పనిచేయగలుగుతారు, వారి యొక్క సమయాన్ని ఏ విధంగా కేటాయించగలుగుతారు, లేదా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఏఐసి అబ్జర్వర్గా, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా మేమంతా కూడా పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా కమిటీలు వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చాలా మంది నా కుటుంబంలోకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు చేరడం కోసం, అదేవిధంగా గొల్లు రాజేష్ కానీ, రవి కానీ, సుందర్ కానీ, అబ్దుల్ మజీద్ కానీ, అదేవిధంగా ముఖ్యంగా వేల్పునూరు నుంచి శ్రీశైలం నియోజకవర్గం నుంచి వేల్పునూరు గ్రామంలో ఉన్నటువంటి సుకన్య గారు కూడా ముందుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం నా సాయశక్తిలో పనిచేస్తా అని చెప్పి వచ్చి జాయిన్ కావడం ఆమె కూడా కృతజ్ఞత తెలియజేస్తాను. అదేవిధంగా భాష అబ్దుల్లా వీళ్ళందరూ కూడా పార్టీలో చాలా మంది కూడా పార్టీలో చేరారు. అంటే పాన నియోజకవర్గం నుంచి, నంద్యాల నుంచి, శ్రీశైలం నుంచి, అదేవిధంగా వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి బిజినెస్ లో ఉన్నటువంటి గొల్లు రాజేష్ నంద్యాల నియోజకవర్గం నుంచి పార్టీలో జాయిన్ అవుతున్నాడు. అతని సాయశక్తిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి నంద్యాల నియోజకవర్గంలో కానీ, నంద్యాల వార్డులో కూడా పనిచేయడం కోసం ఆయన యొక్క సాయశక్తిలో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంది. ఖచ్చితంగా కుటుంబ సభ్యునిగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. ఈ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఏఐసి అబ్జర్వర్ గారు జగరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారు. ఎన్నికల కంటే ముందు నేను మెగా డిఎస్సి విడుదల చేస్తా అని చెప్పి ఆనాడు చంద్రబాబు ఉన్నప్పుడు బాబు పోవాలి,
జగన్ వస్తే జాబ్ వస్తా అని చెప్పి గోడల మీద రాసుకున్నాడు. తర్వాత మేనిఫెస్టోలో కూడా క్యాలెండర్ వైజ్గా అంటే ఏదైతే ఇయర్ ఉందో జనవరి ఫస్ట్ వీక్లోనే జనవరిలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసి నిరుద్యోగులతో ఓట్లు వేయించుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 2,40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. గత చంద్రబాబు నాయుడు భర్తీ చేయడంలో పూర్తి విఫలం చెందాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా మెగా డిఎస్సీ అని చెప్పి ఈరోజు 6,000 మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేస్తూ నిరుద్యోగులను మోసం చేశాడని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో ఏదైతే వాళ్ళు చెప్తున్నారో నవరత్నాల్లో 99% మేము అమలు చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారో 99 కాదు కదా, కనీసం 9% కూడా ఈ రాష్ట్రంలో అమలు కాలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే దేశవ్యాప్తంగా 100 రోజుల్లో నిరుద్యోగులందరికీ కూడా ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో కూడా మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి శర్మిలారెడ్డి గారు ఆమె కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో మొదటి సంతకం ఫైల్ పెడతా అని చెప్పి కూడా ఆమె కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతులు నష్టపోయి వర్షాలు లేక విలవిలలాడుతుంటే ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం జగన్ ప్రభుత్వం కానీ లేదా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రైతులు రుణమాఫీ చేసి అదేవిధంగా ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులను ఆత్మహత్యలను నివారించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా సఫలీకృతమైంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి ధరలకు మద్దతు ధర రైతులకు అని చెప్పి స్థిరీకరణ అని చెప్పి బడ్జెట్ కేటాయించా అని చెప్పి రైతులను తీవ్రంగా మోసం చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, నమ్మకానికి అమ్మలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మాట ఇచ్చిందంటే మాట తప్పదు. అదేవిధంగా ప్రత్యేక హోదా విషయంలో కానీ నిరుద్యోగుల సమస్యలో కానీ అదేవిధంగా మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాల విషయంలో కానీ మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు కానీ అదేవిధంగా రాయలసీమకు రావాల్సినటువంటి బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ అమలు కావాలంటే లేదా రాయలసీమ ఉన్నటువంటి గాలేరు నగర్ కానీ అదేవిధంగా సిద్ధేశ్వరాలు కానీ గుండెవారి రిజర్వాయర్ కానీ వేదవతి రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే రాయలసీమ ప్రాంతంలో ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఈ రాయలసీమ ప్రాంతానికి బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అదేవిధంగా ముఖ్యంగా నంద్యాల పార్లమెంటు ప్రజలందరూ కూడా అదేవిధంగా రాయలసీమ ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రాయలసీమ ముఖ్యమంత్రి అయ్యుండి రాయలసీమకు పూర్తిగా ద్రోహం చేశారు. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు ఇస్తా అని చెప్పి మోసం చేశాడు. తర్వాత 3 రాజధానులని చెప్పి రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు కాదు న్యాయ రాజధాని ఇస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ రోజు 5 సంవత్సరాలు అయింది కాబోతుంది. న్యాయ రాజధాని కదా కనీసం హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ రాయలసీమలో కానీ కర్నూలులో కానీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఏదైనా అమలు చేయాలంటే 2014లోనే ఆనాడు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు అదేవిధంగా జగన్ అందరు కడపలో ఒక పెద్ద లాయర్లతో మీటింగ్ పెట్టి ధర్నా చేపట్టి ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో కర్నూలు రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి మళ్ళీ ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఈ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ ఆలోచన చేయండి. ఈ రాయలసీమ ప్రాంతానికి ఒక న్యాయ రాజధాని రావాలన్నా లేదా ఒక హైకోర్టు రావాలన్నా అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మన మంత్రి అయినటువంటి పిట్టగతలు చెప్పినటువంటి మంత్రి ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రోజుకు పిట్టగతలు చెప్పుకుంటూ ఇదిగో న్యాయ రాజధాని అదిగో ఆ గుట్టపై ఈ గుట్టపై అని చెప్పి ఈ రాయలసీమ ప్రాంతంలో కర్నూలు రాజధానిగా తీసుకురావడంలో పూర్తిగా విఫలం చెందారు. కాబట్టి మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని ఏర్పాటు కోసం న్యాయ రాజధాని కోసం మేమంతా కూడా రాయలసీమ ప్రాంతంలో ప్రజలందరూ కూడా మా నాయకులు పెద్ద నాయకులు అందరం కూడా కలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాయలసీమ ప్రాంతంలో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం కోసం సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందుకోసమే ఈ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే సాధ్యం. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ రోడ్లు గుంతలమాయం, ఏ విలేజ్కి వెళ్ళినా కానీ ఈరోజు గుంతలు ఈరోజు ఎక్కడ పోయినా కానీ ఈరోజు ప్రయాణికులందరూ కూడా ఈరోజు నడుములు ఇరుగొట్టుకుని ఇంటికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రోడ్లకు కానీ ప్రాధాన్యత ఇచ్చింది, గ్రామాల అభివృద్ధి చేయడం కోసం ప్రాధాన్యత ఇచ్చింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టులు
ఈరోజు జోలజాస్తి ప్రాజెక్టు మేము ప్రారంభించాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇంతవరకు పూర్తి చేయడం లేదు. అదేవిధంగా బానకచర్ల ఉన్నటువంటి కాలువను విడుదల చేయడం కోసం మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిధులు కేటాయిస్తే జలయజ్ఞానం కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ పూర్తి చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చంద్రబాబు గాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాని ఈ రెండు ప్రభుత్వాలు బీజేపీ నుంచి నిధులు తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందారు. వాళ్ళు ఒక బానిసలుగా తయారే కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందాలన్నా కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించాలన్నా, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా హక్కుగా మాట్లాడాలన్నా కానీ అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ వైపు రాండి. ప్రజలు మీకు అందరికీ విశ్వాసంతో ఏ అయితే సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకుంటున్నామో అవి తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారని చెప్పి కూడా ఈ నంద్యాల పార్లమెంట్ ప్రజలకు, అదేవిధంగా రాయలసీమ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జిగా కోఆర్డినేటర్ మెంబర్గా వచ్చినట్టు ఇక్కడ 7 నియోజకవర్గాలు కూడా మండల ప్రెసిడెంట్లందరినీ పిలిపించి బూత్ కమిటీలు వేయాలని చెప్పేసి కూడా చెప్పాము. దాంట్లో చాలామంది 3-4 బూత్ కమిటీలు వేసినారు, అయిపోయింది నియోజకవర్గాలు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నడుము బిగించి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు. 2024 అంటే ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఆ రోజుకు సిద్ధంగా తయారవుతున్నారు. 2024లో ఖచ్చితంగా గతంలో కూడా మేము చెప్తానే వస్తున్నాము, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరైపోతుంది. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతున్నారు. రాష్ట్రంలో శర్మిలారెడ్డి గారు పిసిసి చీఫ్గా ఎన్నుకున్నప్పటి నుండి కూడా ఈ రాష్ట్రం అంతా ఏవే పార్టీలుగా వైఎస్ఆర్ పార్టీ కానీ, టీడీపీ కానీ, ఇంకా మిగతా బీజేపీ కానీ, జనసేన కానీ ఈ పార్టీలకు వణుకు పుడుతుంది. ఎందుకు? వీరు గతంలో 2014 చంద్రబాబు నాయుడు నేను ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధిస్తానని చెప్పి ఆయన తన పాదయాత్రలో చెప్పాడు. నేను ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రానికి కావాల్సిన నిధులని తెస్తానని చంద్రబాబు చెప్పాడు. ఆ తర్వాత 2019లో 2018లో జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలంటే నాకు 25 మంది ఎంపీలు ఇస్తే 25 మంది ఎంపీలతో తీసుకొని నేను మోడీ గారి తల వంచి మెడలు వంచి నేను ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి ఎన్నో 23 మంది ఎంపీలు ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి ఏమి చేశారు? ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు. అందుకని ప్రత్యేక హోదా ప్రాంతీయ పార్టీలతో కాదు కాబట్టి అట్లా తెస్తే బీజేపీ ఇవ్వాలా, లేదంటే కాంగ్రెస్ కావాలి. ఈ 2 జాతీయ పార్టీలు. అందుకు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క సమయం వచ్చింది కాబట్టి ప్రజలంతా రేపు ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అక్కడ కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాని మంత్రి రాహుల్ గాంధీ అవుతారు. ఆయన వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఫైల్ పైన ఫస్ట్ సంతకం పెట్టాలని అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేనే ఫస్ట్ సంతకము పెట్టిస్తామని చెప్పి శర్మిల గారు నిరుద్యోగ సమస్యలకు వారి అందరికీ ఉద్యోగాల కోసం ఫస్ట్ సంతకం పెట్టామని ఇక్కడ చెప్పారు. అందుకు కాబట్టి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ జెండా ఎగిరైపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు నంద్యాల పార్లమెంటు జిల్లా కాంగ్రెస్ కమిటీ మండల అధ్యక్షులు, కోఆర్డినేషన్ సభ్యులు, అదేవిధంగా మన అబ్జర్వర్ జగ్రయ్య గారు అందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. నిజంగా దానికి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మనం రుణపడి ఉండాలి. కష్టకాలంలో సీఎంలో చేసి పనులు అనుభవించిన తర్వాత అధికారం కోసం కనీసం 4 ఏళ్ళు కూడా ఉండలేక పార్టీ మారిన చాలా మంది ఉన్నారు.
కానీ నాకు అధికారం ముఖ్యం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోసం నేను ఈ 3 రంగుల కండువా సత్యంతముఖి కండువ మీద ఉండగానే నాకు అధికారం అనేది ముఖ్యం కాదని చెప్పి కష్టకాలంలో 2014 నుంచి పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ 2019 తర్వాత వరకు కూడా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు అంతమంది సైనికులు అందరం తయారయ్యామంటే అతని సమక్షంలోనే మేమందరం కూడా సైనికులుగా తయారయ్యాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బ్రతికించామంటే ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క ఓర్పు, అతని యొక్క ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ వల్లనే ఈ రోజు మలాంటి అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్ర ప్రజల కోసం లేదా ఈ ప్రాంత ప్రజల కోసం, వారి సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అధికారం అనేది తర్వాత, కానీ ప్రజల సమస్యల కోసం పనిచేయడమే ముఖ్యమని చెప్పి మాకు సందేశం ఇవ్వడం జరిగింది రఘురారెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈ రోజు అధికారం దావం కోసం పోకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాకు ఎన్నో పదవులు ఇచ్చింది, అంతకంటే వేరే పార్టీలో పదవులు ఇస్తారా అని చెప్పి ఆలోచించే వ్యక్తి ఈ రోజు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులైనటువంటి రఘురారెడ్డి గారికి అందరూ మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాను. నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ కమిటీ తరఫున రఘురారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.